Drupal పీపుల్ మేనేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది పీపుల్ మేనేజ్మెంట్ మరియు నిర్దిష్ట విధి ఆధారిత పాత్రలను సెట్ చేయుట. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నవి ఉబుంటూ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, Drupal 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. పీపుల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం. నేను జిర్కాన్ థీమ్ కి తిరిగి వెళ్తాను. మనము ఈ ట్యుటోరియల్ యొక్క చివరి వరకు ఈ థీమ్ నే ఉంచుదాం. పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనది. నిజానికి దీనిని సరిచేయుట చాలా సంక్లిష్టమైనది. దానిని ఒకేసారి సరిగ్గా చేయాలి. పీపుల్ పై క్లిక్ చేయండి. Drupal లో పీపుల్ కి అనుమతులు ఉన్న పాత్రలు ఇవ్వబడినవి. పర్మిషన్ స్ట్రక్చర్ ద్వారా Drupal మనకు వ్యక్తులు ఏమి చూడగలరు మరియు ఏమి చేయగలరు అనేది నియంత్రించుటకు అనుమతిస్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవడం చాలా అవసరం. మీరు యూజర్ నంబర్ 1 అనగా సూపర్ యూజర్ అని గుర్తుంచుకోండి. మీ అనుమతులను ఎవరూ మార్చలేరు. మీ క్రింద ఒక యూజర్ అనగా అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. నిర్వాహకులకు సాధారణంగా మొత్తం సైట్ నిర్వహించడానికి అనుమతులు ఇవ్వబడతాయి. అయినప్పటికీ వారు యూజర్ నంబర్ 1 కన్నా ఎక్కువ కారు. ఆథెంటికేటెడ్ యూజర్స్ అనగా కొన్ని హక్కులతో మాత్రమే లాగిన్ చేసేవారు. చివరిగా అనానిమస్ యూజర్స్ లాగిన్ చేయని సందర్శకులు. సాధారణంగా అనానిమస్ యూజర్స్ కేవలం అసురక్షితమైన కంటెంట్ ను వీక్షించడం తప్ప వేరే ఏమీ చేయలేరు. గుర్తుంచుకొనుటకు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సైట్ పై నిర్దిష్టమైన టాస్క్ ల కోసం రోల్స్ ని సెట్ చేయుట. మన వద్ద ఒక వేసవి ఇంటర్న్ ఉన్నారు. ఎవరికైతే ఈవెంట్ల అప్డేట్ అనుమతి ఉంది. కానీ ఆర్టికల్లు, పేజీలు లేదా యూజర్ గ్రూపులను మార్చే అనుమతి లేదనుకుందాం. ఈ వేసవి ఇంటర్న్ కి అతను లేదా ఆమె సొంత రోల్ అవసరం. అయితే మీరు దానికి పర్మిషన్లు నిర్వహించగలరు. దీనిని త్వరలో ఏర్పాటు చేద్దాం. పర్మిషన్స్ టాబ్ పై క్లిక్ చేయండి. నెమ్మదిగా స్క్రోల్ చేసి అందుబాటులో ఉన్నదానిని చూడండి. జాబితా చాలా పొడవు అవుతుంది మరియు పెరుగుతూనే ఉంటుంది. మనము జోడించే ప్రతి కంటెంట్ టైప్ కోసం, చేర్చే ప్రతి మాడ్యూల్ కోసం మరియు నిర్మించే ప్రతి వ్యూ కోసం. Drupal లో పీపుల్ మేనేజ్మెంట్ అంటే వ్యక్తులు ఏం చేయగలరు? తదుపరి ఒక కొత్త రోల్ ని చేర్చడానికి కొన్ని అనుమతులు ఇచ్చి దాన్ని పరీక్షిద్దాం. రోల్స్ పై క్లిక్ చేయండి. సమ్మర్ ఇంటర్న్ అనే కొత్త రోల్ ని జోడిద్దాం. ఎప్పటిలాగే Drupal దానికి ఒక మెషిన్ పేరు ఇస్తుంది. సేవ్ క్లిక్ చేయండి. మన వద్ద ఒక కొత్త రోల్ సమ్మర్ ఇంటర్న్ ఉంది. దేనికైతే ఇంకా ఏమీ అనుమతులు లేవు. నాకు నా రోల్స్ యొక్క సామర్థ్యం లేదా అనుమతులు క్రమంలో తరలించడం ఇష్టం. ఇది నాకు కేవలం ఒక తర్క క్రమంలో రోల్స్ చూడటానికి సహాయపడుతుంది. అనగా ఎవరికి ఏ అనుమతులు ఉన్నాయో. సేవ్ ఆర్డర్ క్లిక్ చేయండి. మనము కొత్త రోల్ కి కొన్ని అనుమతులు ఇవ్వాల్సి ఉంది. పర్మిషన్స్ టాబ్ పై క్లిక్ చేయండి. ఈ పేజీ ప్రతి ఒక్కరి అనుమతుల యొక్క పర్యావలోకనం. రోల్స్ టాబ్ పై క్లిక్ చేసి ఒక క్షణం కోసం వెనక్కి వెళ్దాం. సమ్మర్ ఇంటర్న్ క్లిక్ చేసి ఎడిట్ పర్మిషన్స్ ఎంచుకోండి. మనము వేసవి ఇంటర్న్ కోసం ఇచ్చిన అనుమతులు చూద్దాం. అది కొంచెం సులభంగా ఉంది. క్రిందికి స్క్రోల్ చేసి ఈవెంట్ అనబడే కంటెంట్ టైప్ ని గుర్తించండి. అది సగం దూరంలో ఉంది. ఇక్కడ వేసవి ఇంటర్న్ ఈ పనులను చేయవచ్చు. కొత్త ఈవెంట్స్ సృష్టించవచ్చు. సొంత ఈవెంట్లను మాత్రమే తొలగించవచ్చు మరియు సొంత ఈవెంట్స్ ని మాత్రమే సవరించవచ్చు. మనము వేసవి ఇంటర్న్ కు దేనికి అనుమతి ఇవ్వకూడదు. ఇతరుల కంటెంట్ ని తొలగించుట, రీజన్లను తొలగించుట, వారు సృష్టించని ఏ ఇతర ఈవెంట్లను సవరించుట మరియు వారికి ఒక ఈవెంట్ యొక్క పాత వెర్షన్ కి రివర్ట్ చేసే అనుమతి కూడా ఇవ్వలేము. మన ఎడిటర్లకు మాత్రమే ఆ ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి. ఇది చాలా పరిమిత పాత్ర. క్రిందికి స్క్రోల్ చేసి పేజీ దిగువన సేవ్ పర్మిషన్స్ క్లిక్ చేయండి. మీరు మళ్ళీ గమనించండి, వారు వ్యూస్ ని ఎడిట్ చేయలేరు. వారు పుస్తకాలను సవరించలేరు. ఇతరుల ఆమోదం లేకుంటే వారు కామెంట్లను కూడా
పేస్ట్ చేయలేరు. అయితే ఇది చాలా పరిమితమైన రోల్. మూడవ సోపానం ఒక వ్యక్తిని జోడించుట. మనము రోల్స్ ని సెట్ చేసే పర్మిషన్లను జోడించాము. ఒక యూజర్ ని జోడిద్దాం. ఇక్కడ ఒక నకిలీ ఇమెయిల్ చిరునామా ఇవ్వవచ్చు. అది చెల్లుబాటు అయ్యే ఫార్మాట్ లో ఉంటే సరిపోతుంది. ఉదాహరణకు intern@email.com కావచ్చు. ఎందుకంటే నిజానికి మనం వారికి ఇమెయిల్ పంపడం లేదు. యూజర్ నేమ్ లో సామ్ టైప్ చేసి పాస్వర్డ్ ని కూడా సామ్ టైప్ చేద్దాం. ఇది ఒక అసురక్షితమైన పాస్వర్డ్, కానీ దానిని ఇప్పటికీ స్థానిక మెషిన్ పై వాడుకోవచ్చు. మనము స్టేటస్ ని యాక్టివ్ కి మార్చవచ్చు. అతనికి వేసవి ఇంటర్న్ పాత్ర ఉండాలి. కావలిస్తే ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ చేర్చవచ్చు. ఇప్పటికి పర్సనల్ కాంటాక్ట్ ఫార్మ్ ని టర్న్ ఆఫ్ చేద్దాం, ఎందుకంటే వేసవి ఇంటర్న్లకు సంప్రదించే అవసరం లేదు. చివరిగా క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేయండి. సక్సెస్ సందేశంతో సామ్ కు ఒక అకౌంట్ తెరవబడిందని తెలుస్తుంది మరియు ఏ ఇమెయిల్ పంపబడలేదు. మన యూజర్ జాబితాపై సామ్ ని చూడవచ్చు. ఇలా కొత్త యూజర్లను మనము సెట్ చేస్తే ఒక ముఖ్యమైన విషయం దానిని పరీక్షించడం. దానిని పరీక్షించుటకు సామ్ లా లాగిన్ మరియు లాగౌట్ చేద్దాం. అయితే సమస్య ఏమిటంటే సామ్ ఒక నిజమైన యూజర్ అయి ఉంటే మరియు అతను తన పాస్వర్డ్ ను మార్చుటకు నిర్ణయించుకుంటే ఏమవుతుంది? మనం కేవలం ఖాతాలను పరీక్షించుటకు ఇతరుల పాస్వర్డ్లను యాదృచ్ఛికంగా మార్చలేము. అది సమంజసం కాదు. ఒక అద్భుతమైన మాడ్యూల్ drupal.org/project/masquerade వద్ద ఉంది. మాస్క్యురేడ్ మాడ్యూల్ అది మనకు చెప్పినట్టే చేయుటకు అనుమతిస్తుంది. మాస్క్యురేడ్ అనగా వేరే వారిలా నటించుట. మనము వేసవి ఇంటర్న్ లా మాస్క్యురేడ్ చేసి వారి అనుమతులు సరిగా సెట్ చేశామో లేదో అనేది తనిఖీ చేయవచ్చు. నేను నా మెషిన్ పై మాస్క్యురేడ్ మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేసి ఉంచాను. దయచేసి మీ మెషిన్ పై దానిని ఇన్స్టాల్ చేయండి. కొత్త మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయుటకు యాడింగ్ ఫంక్షనాలిటీస్ యూజింగ్ మాడ్యూల్స్ అనే ట్యుటోరియల్ ని చూడండి. మీ సౌకర్యం కోసం మాస్క్యురేడ్ మాడ్యూల్ ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీ యొక్క కోడ్ ఫైల్స్ లింక్ లో ఇవ్వబడింది. దయచేసి డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు అన్మాస్క్యురేడ్ అనే ఒక కొత్త లింక్ ని లాగిన్ ప్రాంతంలో చూస్తారు. మాస్క్యురేడ్ ని వాడుటకు పీపుల్ పేజీకి వెళ్ళండి. యూజర్ సామ్ యొక్క ఎడిట్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి మాస్క్యురేడ్ యాజ్ ఎంచుకోండి. మనము సామ్ లా మాస్క్యురేడ్ అవగానే టూల్ బార్లు కనిపించకుండా పోతాయని గమనించండి. ఎందుకంటే యూజర్ సామ్ కు ఇచ్చిన అనుమతుల ప్రకారం తను అడ్మినిస్ట్రేటర్ టూల్ బార్లను వాడలేడు. యాడ్ కంటెంట్ పై క్లిక్ చేస్తే మనము ఒక కొత్త ఈవెంట్ ని మాత్రమే సృష్టించగలం. ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఒకవేళ అవర్ డ్రూపల్ మాన్యుల్ పై క్లిక్ చేసి ఆపై ఇన్స్టాలింగ్ డ్రూపల్ పై క్లిక్ చేస్తే మనము సవరించలేము. అక్కడ ట్యాబ్లు లేవు. ఫోరమ్లకు వెళ్తే కూడా అలానే ఉంటుంది. మళ్ళీ మనం ఎడిట్ చేయలేము. మనము ఒక కామెంట్ ని మాత్రమే ఇవ్వగలం, కానీ అది స్వయంచాలకంగా ఆమోదించబడదు. మళ్ళీ ఈవెంట్ పై క్లిక్ చేస్తే దానిని సవరించుట లేదా తొలగించుట చేయలేము. మన అనుమతులు సరిగ్గానే ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడు అన్మాస్క్యురేడ్ లింక్ పై క్లిక్ చేసి అడ్మినిస్ట్రేటర్ రోల్ కి తిరిగి వెళ్దాం. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది పీపుల్ మేనేజ్మెంట్ మరియు కొత్త యూజర్ ని జోడించుట. ఈ వీడియోను ఆక్వియా మరియు ఓఎస్ ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లను నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ కు NMEICT మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.